నమస్కారం, నేను మీ లక్ష్మి. ప్రెసెంట్ సాధువు అనగానే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి బాగా గుర్తొచ్చేది అఘోరి నాగసాధు అమ్మవారు. సో ప్రెసెంట్ మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం అమ్మ. హరహర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళే నమ, గురుదత్తే నమ. అమ్మ, మీరు నాగసాధువా అఘోరియా? రెండు దీక్షలు ఉన్నాయి నాకు, అఘోరి అండ్ నాగసాధు. నేను ఎప్పుడు ఏ సాధన చేయాలనేది అది నా సంకల్పం. ఎక్కడ చేశారు సాధన? హిమాలయాల్లో చేశారు. చేసింది హిమాలయాల్లోనా లేదా కేదార్నాథ్ లోనా? కేదార్నాథ్కి అది సంప్రమితం అవుతుంది అమ్మ, అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది కదా. నాగసాధువుగా ఎన్నేళ్ళు చేశారు, అఘోరిగా ఎన్నేళ్ళు చేశారు? రెండు దీక్షలు ఒకటేసారి నేను ఉంచుకున్నాను, రెండు దీక్షలు. అందుకే ఈరోజు నేను ఎంత త్యాగం చేసుకున్నానో, ఏం త్యాగం చేసుకున్నానో, అందుకే ఈరోజు నేను ఇలా కూడా మాట మీద ఉండి నా ధర్మాన్ని నేను కాపాడుకోవడానికి నా గురువు బాటలో నడుస్తూనే ఉన్నాను. అది ఎవరికి తెలియదు నేను ఎంత అనుభవించాను, ఓకేనా, నేనేం త్యాగం చేసుకున్నాను, వాళ్ళు నన్ను ఇలా తయారు చేశారనేది చాలా తక్కువ మందికి తెలిసి తక్కువ మందికి తెలియాలి కూడా. ఎందుకంటే నేను అనుభవించిన శోభ, నన్ను కఠోరమైన పరీక్షలు పెడతారు, ఆ పరీక్షలు కూడా బయట చెప్పుకోవడానికి రాలేదు. నేను ఒక మంచి చేయడానికి వచ్చాను, ఆ మంచి చేస్తాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీకు? నాకు ఇప్పుడు ఇది 27 పడతాయి. ఇంకా 27 అంటే 26. అయ్యా, 26 ఏళ్ళుగా ఎక్కడున్నారు? అంటే మీరు తెలంగాణ అంటున్నారు, ఇన్ని రోజులు ఎక్కడున్నారు? నేను ఈ గత 5 సంవత్సరాల నుండి భూలోకం అంతా తిరుగుతున్నాను. నాకు ఎక్కడెక్కడైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో అక్కడక్కడ నా వంతు నేను కృషి చేస్తూ, నా వంతు నేను పోరాడుతూ ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ అన్ని రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మహాప్రలయం రాబోతుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చి నా వంతు నేను చేసుకుంటున్నాను, అంతే. నేను ఎవరినో ఉద్దేశించి లేకుండా ఇంకోటి ఇదే కాదు. నా వంతు నేను కాపాడుకుంటా, నా ధర్మాన్ని కాపాడుకోవాలి కూడా. అఘాయిత్యాలు, ఒక ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరుగుతుంది, ఒక అమ్మవారి గుళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, సనాతన ధర్మాన్ని కూడా కించపడుతున్నారు, మత మార్పిడి చేస్తున్నారు. మరి మీరైతే మాట్లాడలేదు, నా వంటి వాళ్ళు మాట్లాడాలి కదమ్మా, మాట్లాడాలి. నేను కర్తవ్యం ఉంది కాబట్టి నేను కాపాడుకోవాలి కాబట్టి, ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను వచ్చాను. ఇప్పుడు తెలంగాణకి రావడానికి గల కారణం ఏంటి? లోక కళ్యాణం. తెలంగాణ ఒకటే కాదు కదా, యావత్ భారతదేశం మొత్తం. అంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తెలంగాణకు వచ్చారు కదా, ఇప్పుడు రావడానికి కారణం ఏంటి అంటున్నారు? నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇన్ని రోజుల ఇదే ఇప్పుడు మీరు అంటున్నారు కదా వైరల్ అవ్వడానికి వచ్చింది అదే అని. అదే వైరల్ సంవత్సరం కిందట వచ్చి ఇదే బూడిద పూసుకొని మరి రావచ్చు కదా, ఎందుకో రాలేదు? అఘాయిత్యాలు జరిగినప్పుడే వచ్చిందా, జరిగేటప్పుడే వస్తుందా, లేకుంటే జరగక ముందు వచ్చిందా? అఘాయిత్యాలు జరిగేటప్పుడే కదా గ్రహించుకొని వచ్చింది. ఒక సంవత్సరం ముందో సంవత్సరం తర్వాత ఒక 6 నెలల ముందో రాలేదు కదా. అదే చేస్తున్నాను. నాకు ఎక్కడైతే నా ధర్మానికి అన్యాయం చేస్తున్నారో, ఎక్కడైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో అక్కడ నేను నిలబడుతున్నాను. నా వంతు నేను నిలబట్టుకొని నా వంతు నేను కాపాడుకుంటున్నాను. అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇప్పుడు తెలంగాణకు వచ్చి? 2 నెలలు ఏమవుతుంది. అంటే 2 నెలల ముందే మీకు సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దగ్గర ఇటువంటి ధ్వంసం జరుగుతుందని తెలుసా? 2 నెలల్లో నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడ నేను అఘాయిత్యాలను ఆపాను అది ఎవరికి తెలియదు. అంటే నేను రానియరు కదా. ఇప్పుడంటే నీ టీవీ ముందుకు అక్కడ నేను వెళ్ళాను కాబట్టి అక్కడ మీరు ఉన్నారని కూడా తెలియదు నాకు, మీ వాళ్ళు ఉన్నారని కూడా తెలియదు. తెలిస్తే అది వేరే ఉంది. అంటే నేను అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటున్నా కదా. ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చానా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలే? మరి అప్పుడే ఇవ్వచ్చు కదా, నేను అనుకుంటే ఆ 2 నెలల ముందే ఇవ్వచ్చు కదా. అంటే మిమ్మల్ని చాలా వీడియోలలో చూశాను, మీరు వెళ్ళిన ప్రతి చోటల్లా ఒక వీడియో ఉండింది, పూజ చేసిన ప్రతిసారి వాళ్ళు పెట్టారా? అది మాకెలా తెలుస్తుంది? అదే మరి దాని కూడా ఉండాలి కదా. మీడియా వాళ్ళనైతే వాళ్ళిచ్చి ఇప్పుడు నీచి నువ్వు వచ్చావా, నేను పిలిస్తే వచ్చావా? అంటే సాధారణంగా అఘోరులైనా నాగసాధువులైనా సరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే, మానవ మాతృల దగ్గరికి వెళ్ళడానికి చాలా ఆలోచిస్తారు, అసలు రారు. కానీ మీరు ఇంత ముందుకు వచ్చి మాట్లాడడము, అందరి చుట్టూ తిరగడము, అందరిలో తిరగడం దేనికంటారు? చాలా మంది ప్రతి వీడియోలో పబ్లిసిటీ కోసం అనే. నేనేమంటున్నామ్మా, నేను నా ధర్మాన్ని కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా ఎలా అయినా వెళ్తాను. నువ్వు వెళ్ళగలుగుతావా? నేను ఈ దేహాన్ని వదిలిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీతోని కాదు, నీకేం కావాలి? నీ కుటుంబము, నువ్వు, నీ ఉద్యోగం, ఇదే కావాలి తప్ప నీకు ధర్మం ఏమో అయిపోతేంది, నీకు ఎవరు ఎలా ఉంటే అదే కావాలి. ఎక్కడ అఘాయిత్యం జరుగుతుంది, ఎక్కడ గుడి ధ్వంసం అయితే ఏంటమ్మా? నీకు నీ కుటుంబం బాగుందా, నీకు ఉద్యోగం బాగుందా, నీకు నువ్వు బాగున్నావా అనే బతుకుతున్నా. మీరైనా ఇప్పుడు గుడి ధ్వంసాన్ని ఆపలేదు కదా. ఎవరు? మీరు. నేను నా వంతు నేను చేస్తున్నాను కదా. ఎక్కడెక్కడ అఘాయిత్యం జరుగుతుందో, ఎక్కడ జరగబోతుందో దాన్ని నా వంతుగా నేను ఆపుతున్నానని చెప్తున్నాను. ప్రపంచం మొత్తం ఆపుతా అని నేను చెప్పట్లేదు. ప్రపంచం మొత్తం ఆపాలంటే పరమశివుడు ఒకడే.
నా వంతుగా నాకు ఈ జ్ఞానము ఈ శక్తినిచ్చి ఈ సాధన చేసుకొని ఇంత త్యాగం చేసినందుకు ఎంతో కొద్దిగా ఆపుతాను, ఎంతో కొద్దిగా ఆపడానికి వచ్చాను కాబట్టి ఆపుతాను, అంతవరకే. అమ్మ మీరు అఘోరీనా అఘోరానా? నేను ఇప్పుడు అఘోరిని. చాలా మంది మీరు ఒక ట్రాన్స్జెండర్ అని. ఇప్పుడు నేను ఏమన్నాను? నేను ఇప్పుడు అఘోరిని అన్నాను. ఇప్పుడు అంటే అంతకు ముందు అదే నేను చెప్తున్నాను, అది అందరికీ తెలుసు. అప్పుడేంటిది ఇప్పుడేంటి? త్యాగం అంటే ఏందమ్మా? త్యాగాలు ఏమేమి చేసుకుంటారు తెలుసా? అసలు ఏమేమి చేసుకుంటారు? ఎవరి పరమశివునికి ఏం త్యాగం చేయాలో తెలుసా? ఎలాంటి త్యాగాలు చేయాలో తెలుసా? ఆయనకు భక్తుడు అంటే ఆయనకు లీలమైపోవాలంటే పరమశివుని గురించి ఎవరికి తెలియదు. ఆయన సహనాన్ని ఆయన భక్తుడు అంటేనే చాలా కఠోరమైన శిక్షలు వేస్తాడు. కఠోరంగా ఉండాలి. ఉన్నప్పుడే ఆయన నీకు ఒక జీవితం అనేది ప్రసాదించి ఒక విద్య అనేది ఇస్తుంటాడు. అది నా గురువు రూపంలో నాకు వచ్చి నేను చాలా వరకు సాధన నేర్చుకొని త్యాగం చేసుకొని ఈరోజు ఇలా గుర్తున్న అమ్మవారి రూపం ఎత్తుకున్నాను. అంటే మీరు అంతకు ముందు అఘోర, ఇప్పుడు అఘోరిగా మారారని అనుకో. అది మీ విజన్. నేను గతాన్ని నేను వదిలేస్తా. ప్రజెంట్ ఒక 10 నిమిషాల క్రితం ఏమైందో నాకు అవసరం లేదు. 10 నిమిషాల కిందట ఎక్కడేం జరిగిందో నాకు కాదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో ముంగట ఏం చేస్తున్నానో కావాలి. వెనుక వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారంట అది కాదు. నీ జీవితాన్ని నువ్వు బలపరిచి నువ్వు ముంగట ఏం చేయబోతున్నావు అదే కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది ఇది కావాలి తప్ప వెనుకది కాదమ్మా. మాకు ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రజలలో ఉన్నారు, చాలా మంది మిమ్మల్ని చూస్తున్నారు, ప్రేక్షకులకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కేసరగుట్టలో ఉన్నారు, ఇక్కడ శివుడి దగ్గర ఎదురుగా ఉండి చెప్పండి, మీరు అఘోరియా అఘోరానా? అంటే మీరు ఒక ట్రాన్స్జెండర్ అని చాలా మంది అంటున్నారు. ట్రాన్స్జెండర్ గా మారిపోయారా? మీరు ట్రాన్స్జెండరా? నేను ఏమంటాను, ఇప్పుడు ప్రజెంట్ నేను అఘోరిని. ఓకేనా? గతాన్ని నేను ఎక్కడ కూడా అందరికీ తెలుసు నా గతం ఏంటిది, నేను ఎక్కడెక్కడ పూజలు చేశాను, ఏ రూపంలో పూజలు చేశాను అంటే వాళ్ళ విజన్కి వదిలేస్తున్నాను. చాలా మీడియాలలో ఉన్నాయి, చాలా పేపర్లలో ఉన్నాయి. పైనుండి కేదార్నాథ్ నుండి మొదలు పెడితే కన్యాకుమారి దాకా ఉన్నది. అమ్మ నాకు ఇంకో సందేహం. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఇప్పుడు అఘోరిని అని చెప్పి మీరు క్లారిటీ ఇస్తున్నారు, అంతకుముందు ఏంటి అనేది చెప్పట్లేదు. అదే అంటున్నా కదా, నీకు కావాల్సింది ఇక్కడ క్లారిటీ కదా కావాల్సింది, వచ్చింది కదా, మళ్ళీ ఇంకేం కావాలి? నీకు కావాల్సింది క్లారిటీ తెలుసుకోవాలని మొత్తం ఉంటుందా? నాకు తెలియాలి కొన్ని. అదే నీకు కావాల్సింది ఎక్కడ నేను చెప్పినా సరే నువ్వు తెలుసుకున్నా సరే నీకు ఒక క్లారిటీ అనేది ఉంటది. నువ్వు అడుగుతున్నావా ఇంకెవరు అడుగుమంటే అడుగుతున్నావా? చాలా మందికి ఉన్న సందేహాలు నాకు పుట్టుకొచ్చిన సందేహం కదా, దాన్ని నేను క్లారిటీ చేశాను కదా. అమ్మ ఒక అమ్మవారిగా లేదా ఆడవారికి ప్రతి ఒక్కరికి పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఈ అవతారంలో మీ పీరియడ్స్ కావచ్చు లేదా మీ ఏదైనా ఎలా ఆపుకుంటారు? ఆ టైంలో నేను కంపల్సరీ నేను శ్మశానంలో ఉంటాను. నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, అవి పాటిస్తూ నేను అక్కడే ఉంటాను. దాని తర్వాత నేను బయటకు వస్తాను. మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మీరు ట్రాన్స్జెండర్ అని ఆల్రెడీ ఒప్పుకున్నట్టుగానే కనిపిస్తుంది. ట్రాన్స్జెండర్ కి పీరియడ్స్ అనేవి రావు, మరి ఎట్లా? నేను విజువల్గా నీకు చూపించమంటావా? రేపే చూపిస్తాను. అంటే నాకు వచ్చినప్పుడు కంపల్సరీ నేను నీకు పెట్టమంటే పెడతాను. అప్పుడు నీకు అంటే ఏం త్యాగం అనేది ఎవరికి తెలియదు కదమ్మా. మనిషి మానవ రూపంలో ఎన్నో కోణాలు ఉంటాయి, దాన్ని ఎలా ఉపయోగించాలి, ఏమి త్యాగం చేయాలి అది తెలిస్తే చాలు. అదొకటే తెలిసి ఉండాలి. ఇంకోటి, ఒక సాధువు అయినా అఘోర అయినా ఎక్కడ కుంభమేళాలో చూసుకున్నా ఒక మగ సాధువు అయినా మగ అఘోరి అయినా ఎవరైనా సరే కనీసం ఒక గోషిగుడ్డైనా పెట్టుకొని వస్తారు. మీరు ఈ విధంగా కుంభమేళాలో గోషిగుడ్డలు వేసుకొని వచ్చారా? అక్కడ వాళ్ళు ఉండి వెళ్ళిపోతారు కదా. మీరు మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు ఈ విధంగా ఉండి. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది చుడుతున్నారు. నేను తెలంగాణకు వచ్చిన కాబట్టి నీకు తెలుసు, మరి బయట చుట్టే వాళ్ళు నీకు తెలియదు కదా. బయట పీఠం వేసుకునే కూర్చునే వాళ్ళు నీకు తెలియదు కదా. ఎక్కడ ఏం విధ్వంసం జరుగుతుంది, ఎక్కడ ఎవరు ఆపుతున్నారు తెలియదు కదా. పెద్ద పెద్ద బాబాలే కూర్చొని ఉన్నారు. నేనేం కూర్చోవడానికి రాలే, నేను సంసారిస్తూనే ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ. ఓన్లీ తెలంగాణనే కాదు కదా, యావత్ ప్రపంచం మొత్తాన్ని నాకు ఎక్కడైతే అనిపిస్తుందో నేను అక్కడికి వెళ్తూనే ఉంటాను. అండ్ తెలంగాణ ఒక్కటే జాగాలో వచ్చి ఈ కిసరగుట్టలనే చేయాలి, ఈ హైదరాబాద్నే చేయాలని చేస్తలేను కదా. ఇప్పుడు నేను రేపు ఎక్కడికి వెళ్తున్నాను, మీరు అక్కడికి కూడా కెమెరా పట్టుకొని రావచ్చు. అక్కడ ఏం చేస్తున్నాను అది మీ ఇష్టం. ఇంకా అంటే నేను ఏమంటున్నామ్మా, చుట్టబోతున్నా అనే కంటే మీరు ఆరా తీసుకోండి. నాది ప్రతి జాగాలో ఒక ఆర్టికల్ ఉంటది. ఒక మనిషి ఒక రూపం దాల్చి వెళ్ళిందంటే కంపల్సరీ ఇదేంటిదని ఆరాధించే వాళ్ళు మీలాగానే ఉంటారు కదా ప్రతి రాష్ట్రంలో. మరి అక్కడ నుండి అవన్నీ తెలుసుకోవాలి కదా.
వచ్చిందా లేదా, చేసిందా లేదా అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఉంటది కదా. అమ్మ మీరు వచ్చారా, వెళ్ళారా లేదా, తిరిగారా లేదా అని నేను అడగట్లేను. మీరు ఈ అదే విధంగా మరి, ఉండి అదే సొసైటీకి ఏం ఈ చెప్తున్నారు విధంగా అనేది ఓన్లీ తెలంగాణలోనా మొత్తం యావత్ దేశం అంతనా అనేది దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆడపిల్లలు కనీసం వాళ్ళ మీద ఏ అగత్యం జరిగినా, ఏ అత్యాచారం జరిగినా బట్టలు సరిగా వేసుకోవట్లేదు, వాళ్ళ నడవడిక సరిగా లేదు అనే ఈ బట్టలు సరిగ్గా సొసైటీ వేసుకోపోవడానికో లేకుంటే ఇంకోటి ఏదో కాదు. కామాంధులు ఎలాగైనా చేస్తారు, కామాన్ని తట్టుకోలేక ఎలాగైనా చేస్తారు. అర్థమైందా? మీరే వాళ్ళని ఒక సైడ్ నుంచి మీరు వాళ్ళని ప్రేరేపిస్తున్నారు అనుకోవచ్చు కదా, ఈ విధంగా వాళ్ళ రూపాన్ని మీరు ప్రదర్శిస్తూ. అది వాళ్ళ విజన్. ఒకరు మంచి కళ్ళతో చూడొచ్చు, ఒకరు చెడు కళ్ళతో చూడొచ్చు, ఒకరు నీచంగా చూడొచ్చు, ఒకరు మొక్కచ్చు కూడా. వాళ్ళ అవతారంలో ఎవరు ఎలా చూస్తారు అనేది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. నన్ను చెడు చూసిన వాళ్ళకి చెడే అవుతుంది. అలా శ్వాసన సెకండ్లలో నేను చేసుకోగలుగుతాను, ఏం చేయాలో నాకు తెలుస్తుంది కాబట్టి నేను చేసుకుంటాను. నా విజన్ అమ్మా అది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎవరైనా చెడుగా చూడటము, మాట్లాడటము అలా ఎప్పుడైనా ఎదురైందా? ఇప్పుడు కాలేదు, కాబోదు. ఇప్పుడు మీరు ఈ కపాలంలో తింటున్నారు అని చెప్పి, ఈవెన్ మనిషి శవం ఏదైతే ఉందో అందులో శవాన్ని కూడా తింటాను అని చెప్పి చూశాను. నిజంగానే ఇది జరుగుతుందా? తింటున్నానో తిననో పరమేశ్వరుని తెలుసు, నాకు తెలుసు. కొంతమంది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళే నమ్ముతారంట. అందరినీ నమ్మాలి, అందరు నన్ను నమ్మాలి, నా దగ్గరికి రావాలి అన్నదేమో కాదు. ఇది ధర్మాన్ని కాపాడుకోండి, మీకు మీరు మనిషిలాగా బతకండి, మీకు మీరు మనిషిలాగా బతకండి, ధర్మాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మంచిగా ఆనందంగా భార్య పిల్లలతో కలిసి ఉండండి అంటున్నాను. ఎక్కడైతే అఘాయిత్యం జరుగుతుందో అక్కడ మీ వంతుగా మీరు కృషి చేసుకుని అంటున్నాను. ఆడపిల్ల మీదనైనా, ధర్మం మీదనైనా, గుళ్ళ మీదనైనా కూడా మీరు మాట్లాడే హక్కు మీకు కూడా ఉన్నది అంటున్నాను. నేను నా వంతు నేను చేస్తున్నాను, అందుకే నేను కనబడుతున్నాను. నీ వంతు నువ్వు చేయట్లేదు, నీకంటూ కొన్ని బరువు బాధ్యతలు పెట్టుకున్నావు. నాకు ఒకటే బరువు బాధ్యత, ఏంది? సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, లోక కళ్యాణం చేయాలి. అదే నాకు. అమ్మ, సనాతన ధర్మం అంటే ఏంటి? ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పడము, రావడము, కానీ సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఉన్నారా, పోయారా? వస్తున్నారు, పోతున్నారు. అవునా? ధర్మం అలాగే ఉందిగా. నేనైనా వచ్చినాను, నా వంతు నేను చేశాను, పోయాను. అంటే తరతరాల నుండి సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, అమ్మ, నా మతాన్ని నేను గౌరవించుకోవాలి, పరమతాన్ని కూడా గౌరవించాలి. అది సనాతన ధర్మం చెప్తుంది. ఎక్కడైతే అఘాయిత్యాలు జరుగుతాయో, ఒక ఆడబిడ్డ మీద కానీ, ఒక గుళ్ళ మీద కానీ, ఒక ఇంకెక్కడో ఏదో ఇలాంటివి కూడా మీరు ఏదైతే చేస్తున్నారో లోకంలో, ఈ హత్యలు కూడా అదే అంటారు. హత్య చేయడం కూడా అంతే కదా. హత్య కానీ ఇవన్నీ అదే కోణం వస్తాయి. అవన్నీ చేయకుండా కాపాడుకో అంటారు సనాతన ధర్మం. అదే వేరే ధర్మం ఇలా చెప్పదు. సనాతన ధర్మం వేరు, మతం వేరు. ధర్మం ఏం చెప్తుంది అంటే, వేరే ధర్మాలు మన ధర్మం చెప్పినట్టు చెప్పదు. అందరినీ ఒకటే రకంగా చూడు. నా దగ్గర ముస్లింలు వచ్చినా కూడా నేను నాకు నా ధర్మం నేర్పిస్తుంది, రండి ఆశీర్వదిస్తానంట. ఓకేనా? ఒకవేళ కించపరిస్తే నేను అక్కడనే కించపరుస్తాను. నాకు ఎప్పుడైతే ఖండిస్తారో నేను ఖండిస్తాను. ఒకవేళ ఖండించిన మనిషిని నేను ధ్వంసం చేయడానికి కూడా సిద్ధం. నా ప్రాణం పైన పర్లేదు. ఒక శవాన్ని ద్వారా, ఆ మాంసాన్ని తినడం ద్వారా మీకేం లభిస్తుంది? నాలో ఉన్న శక్తిని, నాలో ఉన్న ఈ ఏదైతే మా గురువుగారు ఇస్తారో ఈ విద్యని నేను ఇంకా మెరుగుపరచుకోవడం, నన్ను నేను ఆ విద్యలలో ఉండడానికి నేను అది చేస్తుంటాను. నేనే కాదు, ప్రతి ఒక్క అఘోర. అంటే శవంలోని మాంసపు ముక్కను తింటే శక్తులు వచ్చేస్తాయా? కంట్రోల్ చేసుకోవచ్చు. అదే మరి ఏం కంట్రోల్ చేసుకోవచ్చు? అది నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. అది తాంత్రిక విద్యలలో ఉంటుంది. అది నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు. నేను ఎక్కడైతే నేను వెళ్ళాలో అక్కడికి వెళ్ళి నా వంతు నేను పూజలు చేసుకోను, నా వంతు నేను చెప్పడమే జరుగుతుంది తప్ప, నువ్వు ఒక తాంత్రిక విద్యలు వచ్చు, నేను అద్దొచ్చు, నేను ఇప్పుడే నీకు చూపిస్తానికి కాదు. మీకు వచ్చానే చెప్తున్నారు కదా. అదే నువ్వు ఎందుకు తిన్నావు అంటే దానికి ఎక్స్ప్లెయిన్ ఏంటిది? ఆ విద్యకు సంబంధించింది కాబట్టి నేను నీకు చెప్తున్నాను, చేస్తా అని చెప్పట్లేదు. అమ్మ, మీకు మంచి వచ్చు, మంచికి సంబంధించినవి వచ్చు, చెడుకు సంబంధించినవి వచ్చు. ఈవెన్ శ్మశానంలో ఉంటున్నాము అంటున్నారు. అలా భూత ప్రేత పిశాచాలు అన్ని కూడా అక్కడ ఉంటాయి. మరి మీరు మంచి చేయడానికే వచ్చారని మేము ఎందుకు అనుకోవాలి? మరి చెడు చేయడానికి వచ్చిన కూడా అనుకోవచ్చు కదా. మరి చెడు చేసిన వాళ్ళని ఎందుకు తిరగనిస్తున్నారు? యావత్ దేశం అంతా నేను చెడు చేస్తే నన్ను ఖండించవచ్చు కదా. ఒక జాగలో నిలబెట్టి అన్ని పట్టుకొని నువ్వు చేయట్లేదు కదా, ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు చేస్తలేదు కదా. చేసిన వాళ్ళన్నా ఖండించచ్చు కదా. ఖండించే అంత శక్తి నీ దగ్గర ఉంది కదా. మరి ఎందుకు ఈ యావత్ దేశం అంతా తిరగనిస్తున్నారు?
అంటే మీరు మా ఎదురుగా చేయట్లేదు కాబట్టి మీరు క్షుద్ర పూజలు చేస్తున్నారా లేదా మంచికి తోడ్పడేలా మరి అది తెలియనప్పుడు నువ్వు ఎట్లా పోటర్ చేస్తున్నావు, చెడే చేస్తున్నావు అని మాకు తెలియదు కదా ఏం చేస్తున్నారు. అందుకే కదా నేనే చెప్తున్నాను మంచి చేస్తున్నానని, మంచి చేయడానికే పోరాటం చేస్తున్నాను చెప్తున్నాను కదా. ఈ కపాలంలో ఏమేమి తింటారు? నేనా ఇందులో నేను చాలా తింటాను. చాలా అంటే మాంసం ఇచ్చిన ఆము ఆ పీస్ అవన్నీ కూడా వేసుకొని తింటారా? ఏ మాంసం ఇచ్చింది? ఇప్పుడు ఆ మనిషిది శవానికి ఇలా పెట్టుకొని కావాలంటే నేను తినేస్తాను. ఇందులో నీళ్ళు తాగుతాను. ఆడవాళ్ళదా మగవాళ్ళదా? ఇదా మగవాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కానీ మీరు వస్తున్నప్పుడు కానీ ఆ కార్ ప్రెసెంట్ ఏదైతే ఉందో డేంజర్ అని లేడీస్ అని ఆ పుర్రెలు కానీ అందులో ఉన్న విగ్రహాలు కానీ అలా రిప్రజెంట్ చేసుకోవడం వల్ల మీకు ఏమొస్తుంది? అందులో అంటే కార్ లో చేస్తారా మంత్రాలు పూజలు? అదే కదా, అది నా గుడి అమ్మ. నేను చెప్తున్నా కదా, నేను బయటికి యావత్ దేశం అంతా తిరుగుతున్నాను, తెలంగాణ కాదు కాబట్టి నా పరమశివుడు నాతోనే ఉంటాడు. నేను డైలీ అభిషేకం చేయాలి, డైలీ అలంకరణ చేయాలి. అందుకే నేను నా దాంట్లో ఎప్పుడు అది ప్రతిష్టాపన చేసుకున్నాను, కారులోనే విగ్రహం ప్రతిష్టాపన చేసుకున్నాను కాబట్టి నేను కంపల్సరీ నాకు పూజకు సంబంధించిన అన్ని వస్తువులు అందులోనే ఉన్నాయి. నేను ఏదైతే పూజలు చేసుకుంటానో అందులో పూజ సామాగ్రి ఉంది, అదే చేస్తున్నా కదా. పుర్రెలతో కూడా చేస్తారా? చేస్తాను. నేను మెల్ల వేసుకొని, నేను శ్మశానంలో కూర్చొని మెల్ల వేసుకొని ఉంటాయి, తాండవం చేసుకుంటాను, ఇవన్నీ ఉంటాయమ్మా. దానికి సంబంధించింది అన్ని ఉంది. అందుకే అన్ని పుర్రెలు, అన్ని విగ్రహాలు, అన్ని మాలలు అవన్నీ ఉన్నాయా? అదే పూజకు సంబంధించింది. సరే, పూజకు సంబంధించిన వస్తువులన్నీ కారులోనే ఉన్నాయి అనుకుందాం, మరి చుట్టూ ఉన్న స్టిక్కర్లు ఎందుకు? ఏది నాకు అపారమైన ఇష్టం పరమశివుడు. ఆయన నాకు ఇక్కడ ఉన్నా సరే, ఎక్కడైనా సరే నేను పెట్టుకుంటాను, నా ఇష్టం. ఇంకా మీ పబ్లిసిటీ కోసం అని చెప్పి జనాలు అంటున్నారు. అనుకోని అవ్వా, ఈశ్వరంతో పబ్లిసిటీ అవసరం లేదమ్మా. దానికే మీరు పరమేశ్వరుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ లేపాలి, ఎవరు ఎప్పుడు ఎక్కడ దించాలి ఆయన ఒక్కడే డిసైడ్ చేస్తారు, నేను కాదు డిసైడ్ చేయాల్సింది. ఒక అఘోరి అంటే ఒక అఘోరిగా మీరు మందు ఈ గంజాయి ఇవన్నీ తాగుతారా? నేను శిష్యుడిగా ఉన్నప్పుడు తాగాను, మందు తాగలేదు. కానీ గంజాయి అనేది కంపల్సరీ శిష్యుడిగా ఉన్నప్పుడు ఆవహిస్తారు. ఎందుకంటే ఆ సాధనలో లీలమైపోవడానికి, పరమశివుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉండడానికి, ఆ నేర్చుకునే క్రమంలో అక్కడ నీకు మహాప్రసాదంగా అయినది ప్రసాదం అని చెప్తారు తప్ప పరమశివుడు ఎప్పుడు భుజించలేదు, భుజించాడు కూడా. అంటే ఇప్పుడు సొసైటీలో ఉన్న మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, గంజాయి తీసుకుంటే దేవుడు వస్తాడా? అంటే దేవుడికి ఇష్టం అని చెప్తున్నారు కదా, ఇండైరెక్ట్ గా మీరు గంజాయి తీసుకోండి అని చెప్తున్నారు కదా. గంజాయి తీసుకోమని నేను చెప్పను, ఓకేనా? ఏదో అఘోరనో గంజాయి తీసుకున్నాను, ఇలాంటి పిల్లలు తీసుకుంటారంటే తప్పు. వాళ్ళు సర్వసం వదిలేసి సర్వసం కోల్పోయి త్యాగం చేసుకొని ఆ విద్యలో ఉండి పరమశివుడే నాకు సర్వసం, నాకు తల్లి తండ్రి సర్వసం అయినే అని ఆయనకు నామస్మరణ చేస్తూ నిత్యం ఆయననే తలుచుకుంటూ ఉండడానికి, ఆ ధ్యానంలో ఉండడానికి దాన్ని ప్రసాదంగా ఆవహిస్తాడని చెప్తున్నాను తప్ప నువ్వు తాగు 24 గంటలు మేము కూడా తాగుతామని ఎవ్వరు చెప్పరు, అది తప్పు. పిల్లలు ఎందుకు ఆయన పేరు చెప్పుకొని తాగుతున్నారు అంటే ఆ మత్తులో తేలుతున్నారు, ఆ మత్తుల్నే అఘాయిత్యాలు చేసుకుంటున్నారు, ఆ మత్తుల్నే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, తల్లిదండ్రులను కూడా నాశనం చేస్తున్నారు. అమ్మా అది తాగడానికి మా కారణం ఏంటో నేను చెప్పాను, మరి వీళ్ళు తాగడానికి అలా చేస్తున్నారా? అఘాయిత్యాలు చేస్తున్నారు కదా. తాగే విధానం ఎవరు తాగాలనో వాళ్ళే. అంటే ఎవరికి తాగినా గంజాయి అనేది మత్తెక్కుతుంది కదా, మీకు స్పెషల్ వాళ్ళకి స్పెషల్ అనేది ఉంటుంది. మాకు ఇక్కడ మనది మేము ఆస్వాదిస్తాము, మేము ఏదైతే ఆ ప్రక్రియ ఉంటుందో దాన్ని ఆస్వాదించి మహాదేవునికి అంకితం అయిపోతుంటాం. ఆ అంకితమైన విజువల్స్ చాలా బాగుంటాయి. నేను ఎప్పుడైతే శ్మశానంలో ఉంటానో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది ఆవాహించినప్పుడు నాకు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని బట్టి నేను పిల్లలందరూ తాగితే నా ముంగటికి ఎవరైనా తాగిన వాళ్ళు తీసుకొస్తే నేనే ఖండిస్తాను, అలా తప్పు, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు, అది మంచిది కాదు. అంటే మీరు మీ జీవితాన్ని ఇప్పుడు వ్యర్థం చేసుకున్నట్టేనా? నువ్వు అనుకోవచ్చు, నీ ఇష్టం, అది నా వ్యర్థమైందా, నాది మంచిగా ఉందా నా మీద ఉన్నది కదమ్మా. అది శిష్యరూపంలో ఉన్నప్పుడు కంపల్సరీ అందరూ అని చెప్తాను, గురువులు ఉన్నప్పుడు ఎవరు తీసుకోరు. ఎందుకంటే అప్పటికే నీకు గురుస్థానం ఇచ్చిందంటే ఒక హోదాలో ఒక దారిలో ఉన్నట్టు, ఒక స్టెప్లో నువ్వు నిలబడి ఉన్నట్టు. ఒక 7 ఏళ్ళ చిన్న వయసులోనే మీరు అక్కడికి వెళ్ళి ఇన్నేళ్ల సాధన చేసి ఇప్పుడు తెలంగాణకు వచ్చి లోక కళ్యాణం కోసం వచ్చినామని చెప్తున్నారు. తెలంగాణకు వచ్చా లేకుంటే భారతదేశాన్ని మొత్తానికి వచ్చా అనేది నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడే ఓన్లీ తెలంగాణ మీరు తెలంగాణలో ఉండి ఇప్పుడు తెలంగాణకు వచ్చారు కాబట్టి మేము తెలంగాణ బిడ్డలం కాబట్టి మేము దీని గురించి మాట్లాడుతున్నాము. దేశం మొత్తం తిరిగిరా అంటే మేము మీతో వచ్చిన వాళ్ళం కాదు కదా, అందుకని నేను దీని గురించి మాట్లాడుతున్నా. 7 ఏళ్ల వయసులో మీకు అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన గానీ లేదా ఈ అఘోరిగా నేను మారాలన్న ఆలోచన గానీ అప్పుడే వచ్చిందా? దైవ నిర్ణయం అంతా.
నా నిర్ణయం ఎలాంటి లేదు, ఇప్పటి వరకు నా నిర్ణయం లేదు. ఉమ్. ఇప్పుడు 26 సంవత్సరాలు ఇంకా 27 పడతాయి కదా, ఇప్పటి కూడా నా నిర్ణయం లేదు. అమ్మ లాస్ట్గా ఈ సమాజానికి ఈ లోకానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ నుంచి, మీ మాటల్లో? నా ధర్మాన్ని గౌరవిస్తే నేను గౌరవిస్తాను. నా గుళ్ళ మీద కానీ నా ఆడబిడ్డల మాది కానీ అఘాయిత్యాలు ఇలా పాలు పడితే నేను సహించను. నాశనానికైనా నేను ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నాను. నా నుండి కొద్దిగా జాగ్రత్త ఉండండి అంతే. జాగ్రత్తగా అంటే జాగ్రత్త ఉండండి, ఓపెన్గా చెప్తున్నాను. నా నుండి కొద్దిగా అఘాయిత్యాలు చేసే వాళ్ళు జాగ్రత్త ఉండండి. నా ముంగడికి ఒకవేళ మీరే సమాజం వాళ్ళు తీసుకొస్తే నేనే చంపేస్తాను. నేను చచ్చినా పర్లేదు, కానీ నా ధర్మాన్ని, నా ఆడబిడ్డల మీద కానీ నా గుళ్ళ మీద కానీ నా సాంప్రదాయాల మీద గౌరవించకపోతే, నువ్వు అఘాయిత్యాలకు పాలు పడితే నేను ధ్వంసం చేయడానికి సిద్ధం, నేను ధ్వంసం అవడానికి సిద్ధం. అంటే ఇప్పటివరకు హర హర మహాదేవ్.